హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు మంచు తెరలు మినీ ధారావాహిక 9th పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. అరగంట తర్వాత మధులేచి ఫ్రెషప్ అయి టిఫిన్ చేస్తూ, సుజా, అమ్మ ఇంకా నిద్ర లేవలేదేంటి? రోజు ఈ పాటికి పూజ కూడా కానిచ్చేది కదా, ఒంట్లో బాగాలేదా? కంగారుగా అడిగాడు. అదేం లేదండి, మీరింటికి రాలేదని అత్తయ్య నాకంటే ఎక్కువ భయపడ్డారు. రాత్రంతా అదే ఆలోచిస్తూ సరిగా నిద్రపోలేదేమో, అందుకే పడుకుని ఉంటారు. ఇంతవరకు కాఫీ కూడా తాగలేదు, జవాబు చెప్పింది సుజాత. అవునా, అయితే నేను అమ్మని లేపి విషయం చెప్తాను. ఈలోగా నువ్వు రెడీ అయితే నిన్ను అనసూయ దగ్గర దించేసి నేను బ్యాంక్ వెళ్ళిపోతాను. పాపం ఆ పెద్దావిడికి మంచంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరిని మేనేజ్ చేయడం చాలా కష్టం. అనసూయ కోలుకునే వరకు అక్కడే ఉండు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక నేను వచ్చే వరకు అమ్మ చూసుకుంటుంది అని భార్య తడపడాయించడం చూసి దగ్గరికి వచ్చి, సుజా, తను నీకు మంచి స్నేహితురాలు కాకపోవచ్చు, కానీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నారు కదా. మంచో చెడో సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు చేతనైన సాయం చేయడం మానవత్వం. ఇంకేం ఆలోచించక బయలుదేరు. నీకు అంతగా భయం అయితే రాత్రికి పక్కింటి సరోజ ఆంటీని అమ్మకు పిల్లలకు తోడుగా పడుకోమని చెప్పి నేను వస్తాలే, ధైర్యం చెప్పాడు. భర్త మాటలతో సుజాత సంకోచాన్ని పక్కన పెట్టి, సరేనండి, మీరు అంతగా చెప్తుంటే నాకు కాదనేందుకు మనసు పట్టం లేదు. పిల్లలకు స్నానం చేయించి లంచ్ బాక్సులు సర్దేశాక బయలుదేద్దాం అంది. మధు అప్పుడే లేచి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చిన తల్లికి అనసూయ పరిస్థితి వివరించగానే సావిత్రమ్మ తెల్లబోయి, అయ్యో అలాగా, ఇంత కష్టాన్ని కడుపులో దాచుకుని కూడా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేది పాపం పిచ్చిపిల్ల అంటూ జాలిపడి కిచెన్లో ఉన్న కోడలికి, ఆ పనులని నేను చూసుకుంటాను కానీ నువ్వు త్వరగా బయలుదేరి వెళ్ళమ్మా. 4 రోజులు దగ్గరుండి తను జాగ్రత్తగా చూసుకో. పిల్లల గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా, ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకుంటాను అని భరోసా ఇచ్చింది. అలాగే అత్తయ్య, వాళ్ళ ఛాసులో పడి మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 1-2 సార్లు హెచ్చరించి 10 నిమిషాల్లో రెడీ అయి వచ్చింది. భార్యను అనసూయ వాళ్ళ ఇంట్లో దించి దుర్గమ్మకు పరిచయం చేసి మధు వెళ్ళిపోయాడు. దుర్గమ్మకి సుజాతను చూడగానే కొండంత ధైర్యం వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ అనసూయ బెడ్రూమ్ చూపించింది. చెరువంత డబుల్ కాట్ మీద అస్తవ్యస్తంగా పడున్న అనసూయను చూడగానే సుజాత మనసు దేవేసినట్లయింది. వెంటనే దుర్గంధం నిండిన బెడ్షీట్లు, ఒంటి మీదున్న బట్టలు మార్చి నెమ్మదిగా లేవదీసి వేడివేడి పాలు తాగించి అరబోత కళ్ళతో అయోమయంగా చూస్తున్న ఆమెను ఓదార్పుగా భుజం తట్టి పడుకోబెట్టింది. దుర్గమ్మ గబగబా వంట చేసి రవిచంద్ర కోసం భోజనం తీసుకెళ్తుంటే తను వెనకే వెళ్ళింది. ఆమె అన్నం ముద్దలు కలిపి ఒక్కొక్క ముద్ద అందిస్తుంటే ఆత్రంగా నోరు తెరుస్తున్న అతడి నిస్సహాయత చూసి సుజాత కళ్ళు చెమ్మగిల్లాయి. అనారోగ్యంతో బాధపడే పేషెంట్కి ఆత్మీయుల ఆప్యాయత, ఆదరణ ఎంత అవసరమో తెలుసుకోలేని అనసూయ మూర్ఖత్వానికి కోపం కూడా వచ్చింది. విశ్వాసపాత్రురాలైన దుర్గమ్మే లేకపోతే అతడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో ఊహించడానికే భయమేసింది. సాయంత్రం భర్త రాగానే ఆ విషయమే చెప్పి బాధపడితే అతను సాలోచనగా తల పంకించి, అవును, నాకు రవిచంద్రన్ చూడగానే అలాగే అనిపించింది. కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంది? ముందు తను కోలుకొని ఆ తర్వాత వీలైతే వాళ్ళ పరిస్థితిని కొంతవరకైనా చక్కదిద్దేందుకు మన ప్రయత్నాలు మనం చేద్దాం అన్నాడు. 4 రోజుల వరకు అనసూయ మూసిన కన్ను తెరవలేదు. ఆ తర్వాత జ్వరం జారినా విపరీతమైన నీరసంతో నోట మాట రాలేదు. కానీ తన పనులన్నీ దగ్గరుండి శ్రద్ధగా చూసుకుంటున్న సుజాత కేసి గుడ్లప్పగించి చూడసాగింది. అది గమనించి దుర్గమ్మ ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, మీరు పుట్టెడు జ్వరంతో ఎంత పిలిచినా పలకపోయేసరికి నాకు ఒక చెయ్యి ఆడక మధుబాబు గారికి ఫోన్ చేశాను. వెంటనే ఆయన దేవుళ్ళ వచ్చి డాక్టర్ని ఇంటికి పిలిపించి మీకు వైద్యం చేయించడమే కాదు, నాకు సాయంగా భార్యను కూడా తీసుకొచ్చారు. ఈ 4 రోజులు సుజాతమ్మ మిమ్మల్ని పగలు రాత్రి కంటికి రెప్పలా చూసుకున్నారంటే నమ్మండి. వీరింత తొందరగా కోలుకోగలిగారంటే
అది వీళ్ళతలమేనమ్మా అని చెబుతుంటే అనసూయ కళ్ళలో కృతజ్ఞతతో పాటు అంతర్లీనంగా ద్యోతకమవుతున్న బిడియాన్ని గమనించిన భార్యాభర్తలు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మరో 2 రోజులకల్లా అనసూయ బాగానే తేరుకొని తన పనులు తను చేసుకోగలిగే స్థితికి చేరుకోవడంతో సుజాత, అనసూయ, పిల్లల్ని అత్తయ్యకి అప్పగించొచ్చాను. ఆ గడుగ్గాయలు ఆవిడ్ని ఎన్ని తిప్పలు పెడుతున్నారో ఏమో. నీకు కాస్త కులాసా చెక్కింది కదా, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పింది. అప్పటి వరకు సుజాతని తలెత్తి చూడ్డానికే సంకోచిస్తున్న అనసూయ ఇక ఆగలేక ఆమె 2 చేతులు పట్టుకుంది. సుజీ, మీ భార్యాభర్తలు నా పట్ల చూపించిన అభిమానానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. ఎన్నోసార్లు నీ మనసుకు కష్టం కలిగేలా ప్రవర్తించినా అవేవి పట్టించుకోకుండా తోబుట్టువులా నువ్వు చేసిన సేవలు నీ ముందు నన్ను సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. అందుకే ఈ 4 రోజులు నీతో మనసు ఇప్పి మాట్లాడడానికి కూడా నాకు మొహం చెల్లలేదు. ఇప్పుడు చెప్తున్నాను, చూశారు కదా నా పరిస్థితి. అందలమెక్కాలని ఆశపడ్డాను, కానీ ఆ భగవంతుడికి కూడా నాది దురాశ అనిపించిందేమో ఇలా అధపాతాళానికి నెట్టేశాడు. పుట్టింట్లో చిన్నప్పటి నుంచి మంచి తిండికి బట్టకు మొహమాచిన దాన్ని ఈ ఇంట్లో అడుగుపెట్టిన నెలకే అనుకోకుండా ఒక్కసారిగా ఇంత డబ్బు చేతికి అందేసరికి ఇన్నాళ్ళు పొందలేకపోయినా సుఖ సౌఖ్యాలన్నీ ఆపుగా అనుభవించాలన్న వెర్రి వ్యామోహంలో పడిపోయాను. కళ్ళకు ఏవో పొరలు కమ్మి జీవితంలో కమ్ముకున్న చీకట్లను పట్టించుకోలేదు. నరనరాల్లో ఏదో తెలియని అసంతృప్తి మెలిపెడుతున్నా వాటిని బలవంతంగా అణగదొక్కి ఇలా బతికేస్తున్నాను. ఒక్క క్షణం చెప్పడం ఆపేసి భారంగా నిట్టూర్చిన అనసూయ గుండె లోతుల్లోంచి పెళ్ళుపికిన ఆవేదన కళ్ళల్లోకి చేరి సుళ్ళు తిరిగింది. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.